హలో ఎవ్రీవన్, దిస్ నీరజ్ టాక్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. చిన్ని కృష్ణునితో, మీ అమ్మ దేవకీదేవి అయితే మా అమ్మ కావేరి, మీరు జైల్లోనే పుట్టారు, నేను జైల్లోనే పుట్టాను, మన ఇద్దరి పరిస్థితి ఒకటే అని చాలా బాధపడుతుంటుంది. అప్పుడు జడ్జి గారు చిన్నిని చూడగానే అక్కడికి వస్తుంది. అప్పుడు చిన్ని వాళ్ళ అమ్మ గురించి చెప్తూ బాధపడుతుంది. అప్పుడే వాళ్ళ మామయ్య అక్కడికి వస్తాడు. తను నా చెల్లెలు కావేరి ఏ తప్పు చేయకపోయినా 10 ఏళ్ల నుండి శిక్షను అనుభవిస్తుంది. కనీసం పాపను చూసేనా నా చెల్లెలకి పెరోల్ మంజూరు చేయండి అని బాధపడతాడు. అప్పుడు జడ్జి, ఆయన సాటి మనిషిగా మీ బాధని, మీ కన్నీటిని నేను అర్థం చేసుకోగలను. కానీ చట్టానికి కావాల్సింది కన్నీళ్ళు, బాధలు కావు, సాక్ష్యాలు. మేము వాదోపవాదనలు విన్న తర్వాతే తీర్పు చెప్తాం. ఆయన నేను కావేరి పెరోల్ విషయంలో కూడా అదే చేస్తాను అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది జడ్జి. అప్పుడు చిన్ని, మావయ్య ఆ దేవుడి దయ వల్ల అమ్మకి పెరోల్ వస్తుందని చెప్పావు కదా మావయ్య, ఆ దేవుడు కూడా మన మీద దయలేదా, అమ్మకు పెరోల్ రాదా మావయ్య అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా తర్వాత దేవ కోర్టుకి వస్తాడు. అప్పటికే కావేరి తన లాయర్తో అన్ని డీటెయిల్స్ చెప్తుంటుంది. అప్పుడు దేవ ఇది గమనించి తన దగ్గరికి వచ్చేసి, ఏంటి నా గురించి మొత్తం చెప్పేశావా, ఆయన ఏం చేస్తాడు మీ లాయర్, నిన్ను బయటికి తీసుకొస్తాడా, 10 ఏళ్ల నుండి నువ్వు జైల్లోనే ఉన్నావు కదా, అయినా నీకు ఇప్పుడెందుకు బయటికి రావాలనిపించింది, ఎవరి వల్ల నీకు ఇలాంటి ఆలోచన వచ్చింది, నువ్వు బయటికి వచ్చి నిర్దోషివి అని నిరూపించుకోవాలనుకుంటున్నావా, నువ్వు బయటికి వచ్చి మమ్మల్ని జైల్లో పెట్టించాలనుకుంటున్నావా, నీకు ఆలోచన కల్పించిన వాళ్ళని, నీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా నేను చంపేస్తాను అని బెదిరిస్తాడు దేవా. అప్పుడు లాయర్, ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు, కావేరికి పెరోల్ ఇప్పించడమే కాదు, అతి తొందరలోనే నిర్దోషిగా కావేరిని బయటికి తీసుకొస్తాను అని అంటాడు. అప్పుడు దేవాకి చాలా కోపం వస్తుంది. అయినా నేను తలుచుకుంటే నేను ఇక్కడే చంపేసి ఆ నింద కూడా కావేరి మీద వేయగలను అని తన గొంతు పట్టుకుంటాడు. అప్పుడు దేవ వాళ్ళ లాయర్ చూసేసి, సార్ ఇక్కడ వద్దు సార్, కరెక్ట్ కాదు సార్ అని దేవాని కోర్టు నుండి వాళ్ళ ఇంటికి పంపించేస్తాడు. తర్వాత కోర్టు లోపల జడ్జి గారు, అమ్మ కావేరి నువ్వు ఏ కారణం చేత పెరోల్కి అప్లై చేసావు చెప్పమ్మా అంటుంది జడ్జి గారు. అప్పుడు కావేరి, నేను ఏ తప్పు చేయకపోయినా 10 ఏళ్లుగా శిక్షను అనుభవిస్తున్నాను అనేది తన బాధను చెప్పాలనుకుంటే అప్పుడు తన ఆపోజిట్ లాయర్ తనకి అబ్జెక్షన్ చెప్తాడు. అప్పుడు ఇద్దరు లాయర్ల మధ్య వాదన జరుగుతుంది. తర్వాత జడ్జి గారు కావేరిని చెప్పమని అంటుంది. అప్పుడు కావేరి, నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను, అదే నేను జీవితంలో చేసిన పెద్ద తప్పు, నా భర్త నన్ను తన ఫ్రెండ్ ఇంటికి తీసుకువెళ్ళాడు, తన స్నేహితుని భార్యను నేనే చంపానని నా భర్తే నాకు దొంగ సాక్ష్యం చెప్పి నన్ను ఈ కేసులో ఇరికించాడు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల అటు పుట్టింటికి నా భర్తే నాకు దొంగ సాక్ష్యం చెప్పడం వల్ల ఇటు అత్తింటికి దూరం అయ్యాను. నాకు ఎలాంటి సపోర్టు లేక నేను నిర్దోషిగా నిరూపించుకోలేక 10 ఏళ్ల శిక్షను అనుభవించాను. అయిన వాళ్ళందరికీ కూడా దూరం అయ్యి నరకం అనుభవించాను. ఇంతకాలం నేను బయటికి రావాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు. కానీ ఇప్పుడు నా జీవితంలో ఒక కొత్త బంధం ఉంది కాబట్టి దూరమైన బంధాన్ని కలిపింది. 10 ఏళ్లుగా అయిన వాళ్ళకి దూరమైన నేను 6 రోజులు వాళ్ళతో గడపాలనుకుంటున్నాను. ఇన్నాళ్ళుగా ఏ సంతోషం లేకుండా ఉన్న నాకు ఈ చిన్న సంతోషం కోరుకోవడం తప్ప జడ్జి గారు అని బాధపడుతుంది కావేరి. అప్పుడు వాళ్ళ లాయర్, కావేరి గురించి జైల్లో ఏ ఒక్కరిని అడిగినా కూడా తన గురించి మంచిగానే చెప్తారు, తోటి వాళ్ళతో ఎంత గౌరవంగా ప్రవర్తించేదో కూడా అందరూ చెప్తారు. కావేరికి సంబంధించిన ఫైల్ను జడ్జికి ఇస్తాడు లాయర్ గారు. అప్పుడు జడ్జి ఫైలు పరిశీలించిన తర్వాత కావేరికి పెరోల్ మంజూరు చేస్తుంది. అప్పుడు కావేరి తన కూతురు చిన్నితో వాళ్ళ అన్నయ్యతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదిలో ఉండగా దేవా వాళ్ళ లాయర్కి కాల్ చేస్తాడు. ఆయన ఏదైనా గుడ్ న్యూస్ ఉందా చెప్పు అని దేవా అంటే తన లాయర్ జరిగిన విషయాలన్నీ కూడా చెప్తాడు. అప్పుడు దేవా చాలా కోపంతో కాల్ కట్ చేసి వెంటనే కావేరి భర్త అయినటువంటి బాలరాజుకి కాల్ చేస్తాడు. ఎంతో ఆనందంతో కావేరి బయటికి వచ్చింది. మరి తన కూతురుతో అన్నయ్యతో చాలా సంతోషంగా గడపాలనుకుంటుంది. కాబట్టి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందనేది మనం తెలుసుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.